గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సంక్రాంతి పండుగ వచ్చిందంటే సినిమా లవర్స్ అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తక్కువ అవ్వకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి టాప్ మూవీస్ అన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో మరి ఈ సంక్రాంతికి కూడా టాప్ హీరో మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. గేమ్ చేంజర్ అండ్ ఇంకా డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఇంకా ఈ మూవీస్తో పాటు జనవరి 11th పుష్ప 2లో ఒక 20 minutes సీన్స్ కూడా యాడ్ చేస్తున్నారు. మరి ప్రేక్షకుల ఇంట్రెస్ట్ ఏ మూవీ మీద ఉంది, ఏ మూవీకి టాప్ కలెక్షన్స్ రాబోతున్నాయి, పుష్ప 2 కలెక్షన్స్ గేమ్ చేంజర్ బీట్ చేస్తుందా, ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉందో. హాయ్ బ్రో. హాయ్. అల్లు అర్జున్ డై హార్డ్ ఫ్యాన్. పుష్ప 2 1800 crores క్రాస్ చేసింది, ఇంకా 2000 వరకు కూడా రావచ్చు. సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అన్న, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తెలుగు సినిమా ప్రౌడ్గా గేమ్ చేంజర్ ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగా కాకపోతే రొటీన్ శంకర్ గారి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అదే అనిపించింది. ఓకే, బట్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత రామ్ చరణ్ అన్న యాక్టింగ్, తన డ్యాన్స్, అంటే 2 క్యారెక్టర్లో సుకుమార్ గారు అన్నారు ఏంటంటే రంగస్థలంకే అవార్డు రావాలి, బట్ అప్పుడు రాలేదు. ఈ సినిమాలో అప్పన్న క్యారెక్టర్ చాలా బాగుంది, దీనికి ఖచ్చితంగా అవార్డు వస్తుందంటే నాకు అంటే సుకుమార్ గారు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ డే పోయి చూడాలి, ఖచ్చితంగా చూస్తాను. మేబీ సుకుమార్ గారు అంత కాన్ఫిడెన్స్ ఉన్న చిరంజీవి గారు కూడా చెప్పారంట బాగా వస్తూ కొట్టాలి, మంచి ఒక తెలుగు సినిమా ఇంత ప్రౌడ్ ఉన్నప్పుడు ఇది కూడా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకా డాకు మహారాజ్ ఉంది, సంక్రాంతికి వస్తూనే ఉంది. సంక్రాంతి విన్నర్ ఎవరు అవ్వచ్చు? ఏ ట్రైలర్ బాగా అనిపించింది? నాకు అన్నిట్లో పోల్చుకుంటే అన్నీ ఓకే, అన్నీ బాగున్నాయి, బట్ సినిమా ఫుల్ చూసిన తర్వాత ఏది బాగుందనేది చెప్పాలి. ఇప్పుడు ట్రైలర్ ఇది బాగుందన్న ఇది బాగుందని కాదు, కొన్నిసార్లు ట్రైలర్ బాగున్నా బాగాలేకపోయినా సినిమా అనేది బ్లాక్ బస్టర్ కొడుతుంది. మేబీ నాకు తెలిసి గేమ్ చేంజర్లో అయితే రామ్ చరణ్ మ్యాజిక్ చేసిండు అనుకో, సుకుమార్ గారు ఏదైతే అన్నారో అది రిపీట్ అయిందనుకో గేమ్ చేంజర్ హిట్ అవుతుంది. ఒకవేళ అది అటు ఇటు శంకర్ గారి రోటీలు అయిందనుకో బాలయ్య గారిని ఎట్లన్నా అంటే బాలయ్య గారి కెరీర్లో ఇలాంటి స్టోరీ, ఎందుకంటే అక్కడ తీసింది లాస్ట్ టైం చిరంజీవి గారితోనే. చిరంజీవి గారికి ఎలాంటి సినిమా ఇస్తే జనాలు యాక్సెప్ట్ చేసి థియేటర్కి వస్తారో కామెడీ టైం అని చెప్పి మన బాబీ ఎలాగైతే సినిమా ఇచ్చాడో అది ఇట్లా రిపీట్ అయ్యి మళ్ళీ బాలయ్యకి వచ్చిందంటో అది హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అది కూడా మాస్ రొటీన్ ఇవే చూస్తున్నాం కదా బాలయ్య నుంచి అది అనిపించింది అనుకో షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఏది సంక్రాంతికి వెంకటేష్ గారి మీద, ఎందుకంటే హాలిడేస్కి జనాలందరూ పండగకి వెళ్తారు, రిటర్న్ వచ్చేటప్పుడు ఫ్యామిలీ టికెట్లు దొరుకుతాయి. సో దాంట్లో ఏంటంటే వెంకటేష్ గారి కెరీర్లో ద బెస్ట్ సాంగ్ ఒకటి బాగా వైరల్ అయింది, అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి ఏజ్ వాళ్ళు సాంగ్ చేస్తున్నారు. సో అది సినిమా చూసిన తర్వాత డిసైడ్ అయిపోతుంది, దాని తర్వాత అట్లా చెప్తున్నాగా ఈ రీజన్ వల్ల అలా షిఫ్ట్ అయిపోతాయి, అది రిజల్ట్. అయితే ఇప్పుడు 11th సీన్స్ యాడ్ చేస్తున్నారంటూ కూడా మైత్రి నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది కొన్ని 20 minutes వరకు. బట్ ఇప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల 17th పోస్ట్ పోన్ చేశారు. దీని మీద చాలా కామెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు సంక్రాంతి టైంలో ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది, సో ఇప్పుడు యాడ్ చేయడం అనేది గేమ్ చేంజర్కి పోటీగా అవుతుంది, దాని ఎఫెక్ట్ అనేది దీని మీద పడుతుంది, కలెక్షన్ ఎఫెక్ట్ అనేది అని కొన్ని కామెంట్స్ వినిపించినాయి. ఏమంటారు, పడే ఛాన్స్ ఉంది? అలాగా అసలు ఏం పడదు, ఆయన గ్లోబల్ స్టార్, ఎందుకు పడుతుంది? గ్లోబల్ స్టార్ కదా, ఏం ఎఫెక్ట్ పడది. బట్ మేబీ దిల్ రాజు గారు ఏమైనా సజెషన్ తీసుకొని అంటే ఇప్పుడు కొత్త సినిమా అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆలే చాలా పోటీ ఉంది. ఏదేది సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య సినిమా అటు తమిళ్లో కానీ అన్నీ చాలా పోటీ ఉన్నాయి. ఈ దాంట్లో ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్, ఇంకొక గంట వినికిడి పెట్టిన పుష్పాని చూసేంత జనాలు ఉన్నారు, అంత నార్త్లో కానీ సౌత్లో కానీ అంత ఇంపాక్ట్ అయిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఎంత క్రేజ్ వచ్చిందనుకో, ఫ్యాన్స్ వచ్చిర్రో, పుష్ప 2కి అంతమంది, సినిమానే కాదు సినిమాని ప్రేమించే పుష్పకి అంతమంది ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పుడు అలాంటి సినిమాకి ఇంకో గంట పెట్టిన చూస్తారు. బట్ ఇప్పుడు ఇంత పోటీ ఉంది కదా అని చెప్పి టీం వాళ్ళే వెనకకి తగ్గినట్టున్నారు. సో ప్రారంభం లేదు, వెనకకి తగ్గిరు కాబట్టి ఆ సినిమాకి కూడా మంచి టికెట్లు బుక్ అవుతాయి. ఒకవేళ ఇది పెట్టిరనుకో ఖచ్చితంగా దానికి వస్తారు. ఇప్పుడు ఫ్యాన్స్ అందరం మేము ఉన్నాం, మళ్ళీ చూస్తాం సీన్ కోసం. ఇప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే ఏముంటుందో, ఎవరో రీల్ పెడతారు, ఏదో వచ్చేసి చూసుకుంటాం. కానీ 20 నిమిషాలు అంటే దగ్గర 4 పాటలు చూసేంత టైము. ఇప్పటికే ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంది, ఇంకా ఎక్కడ పెడతారు, ఏం పెడతారు, ఏ డైలాగులు పెడతారు అనే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ వచ్చేస్తారు. సో ఇది మేబీ దిల్ రాజు గారు అందరూ ఇప్పటికే పోటీ ఉంది కదా, మీరు ఇది దించడం ఎందుకని చెప్పి మాట్లాడి మేబీ పోస్ట్పోన్ చేసుకున్నట్టున్నారు. సో పోస్ట్పోన్ చేసినందుకు దాని తర్వాత ఈ రిజల్ట్ తర్వాత ఈ 3 సినిమాల రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఒకవేళ ఇవి కింద మీద అయినా అనుకో ఆటోమేటిక్ మళ్ళీ పుష్పకి హౌస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. శంకర్ మార్క్ రిపీట్ అయితే గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఎలా ఉండొచ్చు అంటారు? పుష్ప 2 కలెక్షన్స్ ఏమన్నా బీట్ చేసే ఛాన్స్ ఉండొచ్చా? సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఎందుకంటే పుష్ప 2 బీట్ చేయకపోవచ్చు, ఎందుకంటే పుష్ప అనేది భారీ 2
ఇప్పుడు బాహుబలి 1 వచ్చినప్పుడు బాహుబలి 2 అంతా కలెక్షన్ చేయలేదు. బాహుబలి 1 పుష్ప 1 వచ్చినప్పుడు పుష్ప 2 అంతా కలెక్షన్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ సినిమా 2 అనేది ఇది హై ఎక్స్పెక్టేషన్ వెళ్ళిపోయింది. బాహుబలి మించి రేంజ్ పుష్ప అంటే ఇండియా అంటే పుష్ప అనే రేంజ్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుంది, ఫస్ట్ వస్తుంది, దానంత హైప్ లేదు. బట్ శంకర్ గారి మార్కు అయితే కనిపించింది దాంట్లో. ఇప్పుడు ఆ రొటీన్ చూసేసినాం. ఇప్పుడు నేను డైపర్ వేసుకున్నప్పుడే శంకర్ గారు భారతీయుడు ఒక లెజెండరీ సినిమా అప్పుడు రోబో కానీ హైప్ ఇచ్చేశారు. ఇప్పుడు జనాలకి అప్డేట్ అయినాం మనం. సో ఇంతకుముందు కన్నా ఇప్పుడు అప్డేట్ అయినాం కదా, ఆ అప్డేట్ వర్షన్లో శంకర్ గారు మనల్ని మ్యాజిక్ చేయగలేకపోయాడు. అది భారతీయుడు 2లో మైనస్ కనిపించింది అంతే. భారతీయుడు 2 సినిమా అనేది పర్ఫెక్ట్, అది జరుగుతుందే తీశారు. ప్రజెంట్ సోషల్ శంకర్ గారు అంటేనే ఒక మెసేజ్. ఆ మెసేజ్ని మనకు బాగుంది సినిమా, కానీ మన జనాలకు ఎక్కేటట్టు తీయలేకపోయారు. అందుకని అది ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఈ సినిమా అదే ఉంది. స్క్రీన్ ప్లే, రామ్ చరణ్ గారి యాక్టింగు ఇవన్నీ బాగుండి, కామెడీ పండి, సెంటిమెంట్ కానీ, అంజలి గారి క్యారెక్టర్ కానీ, ఏదో రామ్ చరణ్ గారు చనిపోతారు అంటున్నారు, ఆ ఎమోషన్ సీన్స్ కానీ ఇట్లా రంగస్థానంలో పండినట్టు ఎమోషన్ పండింది అనుకో, ఇవి జనాలు ఖచ్చితంగా వచ్చేస్తారు. అది బ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే శంకర్ గారు కూడా ఏం చాలా ఈవెంట్లలో తక్కువ మాట్లాడారు. మేబీ అంటే శంకర్ గారు కూడా అంటే హిట్ కొట్టిన తర్వాత మాట్లాడదాం అనుకున్నా. అంటే ఇప్పుడు దిల్ రాజు గారే ఒప్పుకున్నారు, ఇప్పుడు శంకర్ గారు అయిపోయింది, ఏముంది అంత ఏం తీయగలుగుతారు ఇప్పుడు అని ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు కూడా చెప్పారు. బట్ అది అందుకనే ఏమైనా తక్కువ మాట్లాడిన ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత ఇవన్నీ మ్యాజిక్ రిపీట్ అయింది అనుకో, ఖచ్చితంగా హిట్ కొట్టాలి. ఒక తెలుగు ఇప్పుడు బాహుబలి పోయింది, పుష్ప పోయింది, ఆ ప్లేస్లో ఇంకో ఎవరు వచ్చినా మన తెలుగు సినిమా కదా, బాగుండాలని అనుకుంటాను నేను. బ్రో, సంక్రాంతికి డాకు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం, ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? నేనైతే 3 అన్న. ఎందుకంటే మనం చెప్పాంగా టాలీవుడ్ బానిసలం, మనం సినిమా బానిసలం. టాలీవుడే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా సినిమా రిలీజ్ అయ్యి ఒక మంచి సినిమా మంచి కాన్సెప్ట్తో వస్తుందంటే డెఫినెట్గా చూస్తాం. బట్ ఈ సంక్రాంతి ఏంటంటే ఫెస్టివల్ మూడ్, రోజుకో పండగ, రోజుకో సినిమా, చాలా సరదాగా ఉండబోతుంది. గేమ్ చేంజర్తో మన మైండ్ సెట్ని సెట్ చేసుకొని డాకు మహారాజ్కి వెళ్ళి తర్వాత సంక్రాంతికి వస్తున్నాడు సరదాగా వెళ్ళి పండుగను ఎండ్ చేయాలన్నది అయితే నా కోరిక. ఎందుకు అంటే అన్నీ వస్తున్న 3 సినిమాలు 3 డిఫరెంట్ జోనర్స్. ఏ ట్రైలర్ అట్రాక్ట్ చేసింది నన్ను? గేమ్ చేంజర్ కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, 3 బాగుంది. నాకు మంచిగా అనిపించాయి అన్న. ఎందుకు అంటే డిఫరెంట్ కాన్సెప్ట్, దానికి పొంతం లేదు. కొన్ని ఫెస్టివల్స్కి ఎలా వస్తాయంటే ఆల్మోస్ట్ అన్నీ సిమిలర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లేదంటే ఒక రిలేటెడ్ జోనర్కి సంబంధించినవే వస్తూ ఉంటాయి. బట్ ఈ పండగ మాత్రం డిఫరెంట్గా వచ్చేసాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒకటి, ఒక కమర్షియల్ సినిమా ఒకటేమో నార్మల్ డాకు మహారాజ్. అయితే అసలు అది ఏముంది అనేది కూడా అర్థం కావట్లేదు సినిమాలో నాకైతే. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతమంది యాక్టర్లు ఉన్నారు, చాలా పెద్ద బజ్ ఉన్న ఆర్టిస్టులు కూడా ఉన్నారు, బౌవిడియల్ లాంటి వాళ్ళు. సో వెయిటింగ్. నేనైతే ప్రతి సినిమా చూడాలి, టాలీవుడ్ బాగుండాలి. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది, పుష్ప 2లో ఇంకొక 20 minutes ఆ సీన్స్ యాడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు యాడ్ చేయడానికి రీజన్ ఏంటి? ఆ రీజన్ వల్ల ఇప్పుడు ఆ యాడ్ చేయడం వల్ల గేమ్ చేంజర్ మీద ఏమైనా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటా? ఏం పడదన్న. ఇప్పుడు ఏమైపోతుందంటే చాలామందికి వచ్చే డబ్బులని ఇంకా క్యాష్ చేసుకుందామని ఆలోచనతో సినిమాని పోగొడుతున్నారు. ఇప్పుడు పార్ట్ 1లో ఒక 3 hours సినిమా మనం ఏం చూపించాలనుకున్నారో చూపించగలరు ఒక డైరెక్టర్. ఇప్పుడు నాకు 3 గంటలు సరిపోవు, 18 గంటలు కావాలంటే కాదు కదా. ఎందుకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి 9 hours తీసే అంత ఏముంది? ఏదైనా లైఫ్ స్టోరీనా? ప్రతి నిమిషానికి క్యాలిక్యులేట్ చేసుకొని చేయడానికి అవ్వదు. కానీ డిఫరెంట్ స్క్రిప్ట్తో, డిఫరెంట్ స్టోరీతో, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో ముందుకెళ్ళేవి ఒకప్పుడు సిరీస్లాగా. బట్ ఇప్పుడు అలా లేదు. ఒకటే స్టోరీని ఒక చిన్న పాయింట్ పెట్టి ఆ పాయింట్ని తిప్పి సేమ్ ఇలాగే జరుగుతున్నాయి సినిమాలు. వాటి వల్ల సినిమా బడ్జెట్లు పెరిగి కలెక్షన్లు అవి పెరుగుతున్నాయో ఫేక్గా వస్తున్నాయో తెలియదు, కానీ దానివల్ల అట్రాక్ట్ అయిన జనాలు మంచి సినిమాని తీయాలనే ఆలోచన పోగొట్టి డబ్బులు ఖర్చు పెట్టాలి, డబ్బులు సంపాదించాలి, దీని వెనక పరిగెడుతున్నారు చాలామంది. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ మీద కలెక్షన్ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా ఆ సీన్స్ యాడ్ చేయడం వల్ల? అండ్ ఇంకా ఇప్పుడు మొత్తం రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ చేసింది పుష్ప 2, దాదాపు 1800 కోట్ల పైగానే. సో ఇప్పుడు పుష్పకి గేమ్ చేంజర్కి కలెక్షన్స్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఫస్ట్ డే కలెక్షన్ తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండొచ్చు? నేను ఒకటే చెప్తానన్నా, కంపారిజన్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకు అంటే పుష్ప 1తో కంపేర్ చేయడం ఓకే. పుష్ప 2 ఏంటి అంటే ఒక సినిమా వచ్చి ఇక్కడ ఆడినా ఆడకపోయినా ఒక నార్త్, ఎందుకంటే మెజారిటీ నార్తే ఉంటుంది.
ఎందుకంటే హిందీ లాంగ్వేజ్లో చూసే జనాలు ఎక్కువ కంపేరింగ్ టు అదర్ లాంగ్వేజెస్. సో ఇప్పుడు అక్కడ వచ్చిన బజ్ వల్ల ఎక్కువ కలెక్షన్స్ వచ్చేసాయి. మీరు రికార్డ్స్ తీసుకున్నా కూడా నార్త్లో వచ్చిన కలెక్షన్స్ ఎన్ని, మన ఆంధ్ర తెలంగాణలో సౌత్లో వచ్చిన కలెక్షన్స్ ఎన్ని, ఇవి కంపేర్ చేసుకుంటే తెలిసిపోద్ది. సో మాకు ఇదేమంటారు, పుష్ప రికార్డ్ అయితే బ్రేక్ అవ్వడం సింపుల్, అది పెద్ద మ్యాటర్ కూడా కాదు, అదైతే ఖచ్చితంగా బ్రేక్ అవుద్ది. చాలామంది పుష్ప 2 కంపేర్ చేస్తున్నారు కదా, ఒక బాహుబలి అనే సినిమా రికార్డ్ బ్రేక్ చేయడానికి 7.5 years పట్టింది. డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది కూడా 150 టికెట్తో కొట్టారు వాళ్ళు. గేమ్ చేంజర్ పాసిబుల్ అవుతుంటారు ఇప్పుడు వెంటనే. 1800 కోట్లు కొట్టే అంత అయితే కాదన్న, అది రాంగ్ స్టేట్మెంట్. నేను అవుతుంది అన్నా కూడా అది నాట్ ఏ ఈజీ థింగ్. సో ఏదో మాట వరుసకి చెప్పేయడం కాదు కదా. సో మ్యాక్సిమం అయితే అవ్వదు, బట్ కలెక్షన్ వైజ్ పుష్ప 1 అయితే బీట్ అయిపోద్ది. పుష్ప ఇప్పుడు అందరూ అంటారు కదా, ఎవరో ఒకరు వస్తారు, ఒక రికార్డ్ సెట్ చేస్తారు, సెట్ చేసిన తర్వాత దాన్ని డామినేట్ చేయడానికి సమ్ టైం పడుతుంది. దంగల్ సినిమా ఎప్పుడో వచ్చింది, ఇప్పటివరకు బీట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు టికెట్ హైక్ అనేది ఇక్కడ తెలంగాణలో ఉందో లేదో ఇంకా క్లారిటీ లేదు. సో ఉన్నా కూడా అంత హైక్ అయితే ఉండకపోవచ్చు, పుష్ప 2కి ఉన్నంత హైక్ ఉండదు. బెనిఫిట్ షోస్ అయితే బెనిఫిట్ షోస్ లేవు. అండ్ ఇంక ఇప్పుడు పుష్ప 2కి ఇంకా సీన్స్ యాడ్ చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ అంతా గేమ్ చేంజర్ మీద పడుతుందా, కలెక్షన్ మీద? అస్సలు పడదన్న, అస్సలు పడే ఛాన్స్ లేదు, అసలు పడదు కూడా. ఫస్ట్ థింగ్ ఇప్పుడు మీరు అన్నారు కదా లేవు బెనిఫిట్ షోలు, ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు ఉండేవి కాదుగా, మధ్యలో స్టార్ట్ అయ్యాయి, మధ్యలో ఆగిపోయాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది చాలా సౌండింగ్ కూడా మంచిగా ఉంటుంది. సో మేబీ అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇంకా ఎదుగో మంచి కలెక్షన్ రాబడుతుంది, ఇదైతే గ్యారంటీ. ఎందుకంటే చాలామంది శంకర్ గారి మీద నెగిటివిటీ ఉంది, అది ఇది అంటున్నారు. సింపుల్ స్టోరీని జనాలకు ఉపయోగపడేలాగా రాసి అందరిని మెప్పించగలగా ఒక్క డైరెక్టర్ శంకర్ గారు. ఆయన తీసిన ప్రతి సినిమాలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, సమాజానికి ఒక మెసేజ్ ఉంటుంది. అందరూ చేయట్లేదు కదా అది. సో ఆయన ఇంకొకటి స్ట్రైట్ తెలుగు ఫిలిం, ఆయన కూడా ఊరికేం తీయాలి అని తీయడు కదా, కాన్సన్ట్రేట్ చేసే తీసుంటాడు. సో డెఫినెట్గా ఈజీ 100 CR వెళ్ళొచ్చు అన్న, ఎందుకంటే ఓవరాల్ కాబట్టి 100 CR ఈజీగా వెళ్తుంది. నా సంక్రాంతి మూవీస్ గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఏ మూవీ కోసం వెయిటింగ్? నేనైతే మెగా అభిమానిని కాబట్టి పక్కా రామ్ చరణ్ కోసం ఎదురు చూస్తున్నా. ఆ సినిమా ట్రైలర్ చూసినా నేనైతే చాలా బాగా అనిపించింది. ఒక 4 క్యారెక్టర్లా కనబడుతున్నాయి. సో ఫైనల్గా హెలికాప్టర్కి వెళ్ళి దూకుతుంటే మాత్రం లుంగితో డైరెక్టర్ హెలికాప్టర్తో దూకుతూ కత్తి పట్టుకున్నాడంటే దూకుతూ గాలినే నరికేస్తాడు కావచ్చు. సో తలలు తెగుడే అనిపిస్తుంది నాకైతే. సో దీన్ని బట్టి చూస్తుందంటే రికార్డులు అన్ని బద్దలు అయితే ఏమనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. సేమ్ టైం దంగల్ రికార్డులు బ్రేక్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు పుష్పని కూడా. సో పుష్ప ఆల్రెడీ టచ్ చేసింది, బాహుబలిని ఖతం చేసింది. పుష్ప ఒకవేళ మిస్ చేస్తే పొంగల్కి దంగల్ రికార్డులు బ్రేక్ చేయకుండా గేమ్ చేంజర్ చేయాలని కోరుకుంటున్నాను. అందులో 4 క్యారెక్టర్లో ప్రతి క్యారెక్టర్ బాగా అనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత బాగా అనిపించింది. పోలీస్ క్యారెక్టర్ కానీ, అలాగే కలెక్టర్ క్యారెక్టర్ కానీ, అలాగే పొలిటికల్ క్యారెక్టర్ కానీ. పొలిటికల్ క్యారెక్టర్ అయితే విత్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కూడా కలిపారు. సో అది ఒక సినిమాలో హైలైట్ అవ్వచ్చు, బాగా ఎమోషన్ టచ్ చేయొచ్చు అనే ఫీలింగ్ కలిగింది. కలెక్టర్గా ఒక రాజకీయ నాయకుడు ఎదురుగా కూర్చున్నప్పుడు ఒక డైలాగ్ ఏదో కనపడది, ఏం చేస్తారో అనేదో విలన్ అంటుంటే సార్ రాకరా, అబ్బా అసలు అప్పుడు ఆ టైంలో కుర్చీలు వాళ్ళకి కొడతారేమో. ఆ టైంలో ఆ డైలాగ్ కొట్టిన తర్వాత టేబుల్ బద్దలు కొడతాడు అనుకున్నాను నేను. మళ్ళీ నాయక్ సినిమాలో కొడతాడుగా, ఆ టైంలో బద్దలు కొడతాడేమో అనుకున్నాను. అది కనపడలే, ఒక క్లిప్ ఏమైనా కట్ చేశారో తెలియదు. కానీ ఆ టైంలో కనుక ఆ పేరు అన్న తర్వాత రాకరా సార్ అన్న తర్వాత టేబుల్ కొడితే మాత్రం బద్దలు అయితే థియేటర్లో సీట్లు చిరిగిపోతాయి పక్క. ఇంకా ఇది పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి 4-5 భాషల్లో. సో కలెక్షన్ల పరంగా మనం 3 సినిమాలకు సంబంధించుకుంటే ఖచ్చితంగా రామ్ చరణే ఎక్కువ కలెక్షన్లు కొట్టేస్తాడు. దిల్ రాజు గారి దిల్లు ఇంకా చాలా పెద్దగా చేసేసుకుంటాడు, ఇంకా పెద్ద సినిమాలు ఇంకా తీస్తాడని అనిపిస్తుంది, తీయాలని కోరుకుంటున్నాను నేనైతే. అయితే కలెక్షన్ పరంగా చూసుకుంటే ఇప్పుడు పుష్ప 2కి కొన్ని సీన్స్, ఒక 20 minutes సీన్స్ యాడ్ చేస్తున్నారు January 11th నుంచి. సో అండ్ ఇంకా గేమ్ చేంజర్కి టికెట్ ప్రైస్ అనేది కొంచెం తక్కువే, అండ్ ఇంకా బెనిఫిట్ షోస్ లేవు. సో మరి కలెక్షన్ మీద పడుతుందా ఈ ఎఫెక్ట్? ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు పుష్ప 2 చూసుకుంటే ఆల్రెడీ అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి 1800 కోట్లు పైగానే వస్తుంది. సో ఎంతవరకు బ్రేక్ చేయొచ్చు? నాకైతే పుష్ప మీదనే ఉన్నది ఇప్పటికి కూడా. ఎందుకంటే దంగల్ అని ఆ బాలీవుడ్ని ఏదో లేపేస్తున్నారు. తొక్కల దొంగలు అయిపోయింది రా, దంగల్ లేదు దొంగ లేదు. ఆల్రెడీ బాహుబలి బ్రేక్ చేసిందంటే దంగల్ ఎంతసేపు పొంగల్ ఖచ్చితంగా చెప్తున్నాగా, పొంగల్కు దంగల్ రికార్డ్ బ్రేక్ చేసింది పుష్పరాజే. మిస్ అయితే మాత్రం గేమ్ చేంజర్ చూసుకుంటాడు. ఎందుకంటే మెగా అల్లు అని డివైడ్ చేయకని వాళ్ళు మెగా అల్లు కాదు, మెగాళ్ళు, మగాళ్ళు, మొగోళ్ళు, ముగ్గురు మొనగాళ్ళు. ఇండస్ట్రీలో మొగాళ్ళు ఎవరంటే ఈ రెండు రూపాయలు కలిపే వాళ్ళని డివైడ్ చేద్దు, మెగా ఫ్యామిలీ మాత్రమే. అది ఖచ్చితంగా
పుష్పనే బ్రేక్ చేయాలి, చేస్తుంది దంగల్ రికార్డులని. ఫ్యూచర్లో తెలుగు సినిమా అంటే బాలీవుడ్ సినిమా కాదు, ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే పేరు మెగా ఫ్యామిలీ నుంచి వస్తుంది, ఖచ్చితంగా నిరూపిస్తుంది. దంగల్ రికార్డులు బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను గేమ్ చేంజర్ కూడా. ఎందుకంటే శంకర్ మీద కంటే నాకు నమ్మకం దిల్ రాజు గారి మీదనే ఉంది. ఆయన 1 కోటి 10 కోట్లు 100 కోట్లు అయినా సరే అది నచ్చకపోతే రీషూట్ చేపిస్తాడు, అంత నమ్మకం ఉందన్నమాట నాకు దిల్ రాజు గారి మీద. సో ఖచ్చితంగా దంగల్ రికార్డు బ్రేక్ చేసేది, పుష్ప రికార్డులు కూడా బ్రేక్ చేసేది కూడా గేమ్ చేంజర్ అవ్వాలి, అవుతుందనే నమ్మకం అవుతున్నది. చూద్దాం ఎంతవరకు. ఎందుకంటే మళ్ళీ పుష్ప 20 మినిట్స్ పెంచారు కాబట్టి మళ్ళీ కుర్రాలు అసలు ఊకోరు, మళ్ళీ పోతారు. అంటే ఇప్పుడు ఆ 20 మినిట్స్ యాడ్ చేయడం వల్ల గేమ్ చేంజర్ మీద ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? దీనికి కలెక్షన్స్ ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక్కొక్క నా రూమ్మేట్సే 3 సార్లు చూశారు. ఏంద్రా నాయన ఏముందిరా అంటే, అన్న నేను ఒకసారి చూసిన, మా ఫ్రెండ్ గారితో చూసిన, ఊరి నుంచి మా మామ వచ్చి మళ్ళీ పోయినా అంటుండే. ఇంకేమైనా ఛాన్స్ ఉంటే మళ్ళీ పోతా అంటే, ఇప్పుడు వాడికి తెలిసిందనుకో మళ్ళీ పోతాడు. ఖచ్చితంగా పడే అవకాశం అవుతుంది భయ్య, గేమ్ చేంజర్ మీద పడే అవకాశం అవుతుంది. ఎందుకంటే పార్ట్ 3 ప్లానింగ్ ఉంది కాబట్టి ఈ 20 మినిట్స్లో ఇంకా ఏమి యాడ్ చేశారో అనే ఉత్సుకత ఉంటుంది. అసలే ఆ గంగమ్మ తల్లి జాతర పాట చూస్తుంటే నేనైతే నిజంగా సచ్చేటోనేమో ఇంకా 2-3 సార్లు చూస్తే. అప్పటికి ఇట్ట వణికిపోయాను అనమాట. చాలా అంటే చాలా ఊపి వచ్చింది, భయం కూడా వేసింది. ఎందుకంటే ఇట్లా నర్రాలు ఇట్లా తేలేదనమాట నాకు. ఖచ్చితంగా గేమ్ చేంజర్ మీద పుష్ప 20 మినిట్స్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే 100% కనబడుతున్నది కూడా. తెలుగు స్టేట్స్లో ఫస్ట్ డే గేమ్ చేంజర్ కలెక్షన్ ఎంత ఉండొచ్చు అంటారు? రావాలి 2 to 500 రావాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే వరల్డ్ వైడ్గానే తెలుగు స్టేట్లో అంటే 200 దాటాలి, దాటి 300 కూడా కొట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ మన పుష్పనే 2 దాటిపోయింది కదా. సో 300 దాకా పోతుంది అనుకుంటున్నాను నేనైతే. టోటల్ కలెక్షన్ ఎంతవరకు కలెక్ట్ చేశాను? 18 to 2000 పక్క. గేమ్ చేంజర్ కొట్టాలి ఖచ్చితంగా. కొడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అలా 4 క్యారెక్టర్లు చూసిన తర్వాత ఆ ఫీలింగ్ కలిగింది. జస్ట్ నేను 1-2 ఏమున్నాయేమో, ఎందుకంటే భారతీయుడు 2 తర్వాత శంకర్ గారి మీద కొంచెం భయం వేసింది నాకు. అమ్మ ఏంట్రా బాబు వీడు ఎందుకు వచ్చిండ్రా బాబా అనే ఫీలింగ్ కూడా కలిగింది. సో శంకరుని పేరు పెట్టుకుంది కాబట్టి, రామ్ చరణ్ పేరు కూడా మన హనుమంతుని పేరు కాబట్టి ఖచ్చితంగా ఆ నమ్మకం ఉంది, దేవుళ్ళ మీద నమ్మకం ఉంది. 18 to 2000 కొట్టాలి. గేమ్ చేంజర్ పుష్ప రికార్డులు కూడా బ్రేక్ చేయాలి. ఎందుకంటే వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి. మన సినిమాల రికార్డులు మనమే బ్రేక్ చేసుకోవాలి. బాలీవుడ్ దంగల బొంగల ఏమీ లేదు. ఖచ్చితంగా ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమాని నిరూపించాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు సంక్రాంతికి వచ్చే మూవీస్లో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. అంటే ఇప్పుడు నేను సంక్రాంతి మూవీస్ కాకుండా మన తెలుగు మూవీస్ వస్తున్నాయని వేస్ట్ చేస్తున్నానా? సో అలా కాదన్నా, నేను మెగా ఫ్యాన్, అభిమానునే. నందమూరి తారక్ ఫ్యాన్స్ కూడా అందరు, నందమూరి ఫ్యామిలీకి కూడా నేను పెద్ద అభిమానుడే. ప్రతి ఒక్కరు ఒక డెడికేషన్, ఒక స్పిరిట్, ఒక గట్స్ వచ్చినారు. కాకపోతే నేను టు బి హానెస్ట్ అన్న, డాకు మహారాజ్ కోసమే ఎక్కువ వెయిట్ చేస్తున్నా అన్న. 3 ట్రైలర్స్ చూసిన తర్వాత ఏ ట్రైలర్ మీకు బాగా అట్రాక్టివ్గా అనిపించింది? అంటే ఒక సూపర్ కమర్షియల్ మూవీ లేదంటే ఒక పొలిటికల్ డ్రామాని చూసుకుంటే ఎక్కువ ప్రొడక్షన్తో డైరెక్ట్ అయిన మూవీ అయితే మనకి గేమ్ చేంజరే అన్న. అది కొంచెం డిఫరెంట్గా ఉంది ట్రైలర్, కొంచెం గెస్ చేయలేము అసలు ఏం జరుగుతుంది మూవీలో అనేసి, అలా ఉంది. కాకపోతే ఒక మాస్ వైబ్ ఇచ్చే ట్రైలర్ మాత్రం డాకు మహారాజే. ఇప్పుడు కామెడీ వైబ్ అయితే మనకి సంక్రాంతికి వస్తున్నామా, కామెడీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్గా కనిపిస్తుంది. కానీ అందుట్లో నాకు చాలా నచ్చిందంటే గేమ్ చేంజర్ ట్రైలర్ నచ్చిందన్న. అయితే Jan 11th నుంచి 20 మినిట్స్ సీన్స్ యాడ్ చేస్తున్నారు పుష్ప 2కి. ఇక్కడ గేమ్ చేంజర్గా చూస్తే ఇక్కడ బెనిఫిట్ షోస్ లేవు, టికెట్ హై కూడా లేదు. సో కలెక్షన్స్ ప్రభావం ఎంతవరకు గేమ్ చేంజర్ మీద పడుతుంది పుష్ప 2 సీన్స్ యాడ్ చేయడం వల్ల? నాకు తెలుసన్న అలా ఏం జరగదు ఎక్కువ. అంటే ఎందుకంటే ఇప్పుడు చూసిన మూవీలో 20 మినిట్స్ యాడ్ చూసి చూపించడం అది ఓకే, చూస్తారు. కానీ ఫ్యాన్స్ చూస్తారన్న, అల్లు అర్జున్ వాళ్ళు ఫ్యాన్స్ చూస్తారు. కానీ ప్రతి సినిమా హబ్ వాడు చూడడు, సినిమా హబ్స్ కొత్తదే చూస్తారు ఎప్పుడైనా. సో దానివల్ల నాకు తెలిసి అంత ఎఫెక్ట్ పడదు గేమ్ చేంజర్ పైన. పైగా శంకర్ గారి డైరెక్షన్, 500 crores అంత బడ్జెట్ ఉంది. సో హై బడ్జెట్లో అంత చేయాలంటే అది ఎట్లా ఉండబోతుంది, పొలిటికల్ డ్రామా పైగా. సో చాలా ఎక్స్పెక్టేషన్స్తో చాలామంది, పైగా 4 years తర్వాత మన రామ్ చరణ్ గారిని అన్ని లుక్స్లో అన్ని వేరియేషన్లో చూసినాం. సో దానివల్ల ఏం ఎఫెక్ట్ పడదని నా థాట్ అన్న. బట్ బెనిఫిట్ షోస్ లేవు, టికెట్ హైక్ కూడా అంత లేదు కదా. అంత లేకపోయినా నాకు తెలిసి రామ్ చరణ్ గారు వస్తున్నారు కాబట్టి ఒక మంచి స్టోరీతోనే వస్తారు. అఫ్కోర్స్ 4 years డెడికేషన్ పెట్టి. సో అంత ఎఫెక్ట్ పడదన్న. కాకపోతే కలెక్షన్స్లో కొంచెం కింద మీద అవ్వచ్చు. కానీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయొచ్చు గేమ్ చేంజర్? నాకు తెలిసి ఒక 150 to 200 crores నేను ఇమాజిన్ చేస్తున్నా. పుష్ప రికార్డ్స్ చేయొచ్చు, బ్రేక్ ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే అది కూడా చేయకపోతే 100 crores అయితే పక్కా చేస్తుంది. అయితే ఇప్పుడు పుష్ప 2 అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది, 1800 crores అబవ్ వచ్చి. సో ఇప్పుడు గేమ్ చేంజర్ మొత్తం ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు? పుష్ప 2 కలెక్షన్స్ ఏమైనా బ్రేక్ చేసే ఛాన్స్ ఉండొచ్చు? పుష్ప 2 ఒక ఫ్రాంచైజ్ అన్న, ఒక బ్రాండ్ అయినది అదే.
సో పుష్ప 2 అయితే 2000 crores పక్కా కొడుతుంది, అది కన్ఫామ్ అన్న. కాకపోతే నాకు గేమ్ చేంజర్స్ 1000 crores వరకు దాదాపు వస్తుంది, లేదంటే మోస్ట్లీ 1500 crores క్లోజింగ్ కలెక్షన్స్ ఉంటాయని నా థాట్ అన్న, అంతే అంటున్నాను. బికాజ్ సౌత్ సైడ్ దానికి హైక్ ఉంది కానీ నార్త్ సైడ్ దానికి హైక్ లేదు, అలా నా థాట్. ఎందుకంటే నార్త్ సైడ్ ఫీల్డ్ పట్టుకుంటే మనం అక్కడ ఎక్కువ ప్రమోషన్స్ కూడా చేయట్లేదు, కియారా గారు ఉన్న యూస్ఫుల్గా లేదు మూవీ థాట్స్. కాకపోతే నాకు తెలిసి 1000 crores అయితే మినిమం వస్తుంది అన్న, 1,00,000 కోట్లు కాకపోయినా 1000 crores అయితే మాత్రం వస్తాయన్న. ఎందుకంటే 4 years తర్వాత మంచి కంబ్యాక్. కాకపోతే దాది కాకుండా మనకి డాకు మహారాజ్ ఇంకా సంక్రాంతికి వస్తున్నాం ఉన్నాయి, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇంకా బాలయ్య బాబు ఫ్యాన్ క్రేజ్ మామూలు ఉండదు. సో దానివల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు అని నా థాట్ ఉందన్న గేమ్ చేంజర్ మీద. భయ సంక్రాంతి మూవీస్లో ఏ మూవీ మీద మీరు ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్నారు? నాకైతే రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్. ఎందుకంటే అసలు మాస్ క్లాస్ ఆడియన్స్ని నొప్పియకుండా ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ తోటి వస్తుండు. అలాంటిది మళ్ళీ శంకర్ గారి డైరెక్షన్లో అంటే మామూలుగా ఉండదు, గేమ్ చేంజర్ వేరే లెవెల్ అనుకోవచ్చు. అసలు ఆ సాంగ్స్ కూడా చూస్తుంటే కూడా కొరియోగ్రఫీ కానీ, ఆ డాన్సర్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ అసలు మామూలుగా లేదు భయ్య, ఊర మాసు అసలు వేరే లెవెల్ అనుకోవచ్చు. 3 ట్రైలర్స్ చూసిన తర్వాత ఏమనిపించింది? నాకు గేమ్ చేంజర్ భయ్య. నీ సినిమా అయితే గేమ్ చేంజర్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్ అయితే కాదు, గేమ్ చేంజర్ నేను ఏంటంటే ఓన్లీ చిరంజీవి గారి ఫ్యాన్ కాబట్టి చెప్తున్నా. నిజంగా చిరంజీవి గారు కాక ఎన్ని రికార్డులు బ్రేక్ చేశారో రామ్ చరణ్ అంతకు మించే రికార్డులు బ్రేక్ చేస్తాడు, కానీ అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా ఒక వారసత్వం నిలపాలంటే అది నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్ గారే భయ్య. తెలుగు ఇండస్ట్రీకి ఒక లెవెల్ తీసుకెళ్తారు, నెక్స్ట్ లెవెల్ అంటే రామ్ చరణ్ గారు ఖచ్చితంగా తీసుకెళ్తారు. కానీ అసలు కలెక్షన్ ఆటోమేటిక్ కలెక్షన్ వస్తుంది భయ్య. ఇప్పుడు టికెట్ రేట్ పెంచుతీవి, ఒక 2 weeks వేరే సినిమా రిలీజ్ కానీ ఏమవుతుంది, అలాంటప్పుడు కలెక్షన్లు ఎందుకురా? ఎవరికైనా వస్తాయి, కలెక్షన్లు ఏముంది భయ్య. అదే చిన్న సినిమా చూడు, మన బేబీ సినిమా కొట్టుకొచ్చింది కదా ఇట్టు, అప్పుడు దానికి పోటీగా చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, ఆయన కూడా అట్లా ఇట్టు కొట్టాలి. కానీ ఆ కతిమ సినిమాలన్నీ ఆపేసి మనం సినిమా టికెట్లు రేట్లు పెంచేసి కలెక్షన్లు కొట్టినంటే ఎవడైనా కొడతారు కలెక్షన్లు, చిన్న సినిమా కూడా కొడుతుంది కలెక్షన్. బట్ అంటే ఫైనల్గా ఇప్పుడు చూసేది, ఇప్పుడు పుష్ప 2 బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది అనేది చూస్తున్నారు. కలెక్షన్ ఎలా వచ్చింది అనేది పక్కన పెడితే కలెక్షన్ వచ్చిందా లేదా? సో ఇప్పుడు గేమ్ చేంజర్కి ఏం జరుగుతుంది? కలెక్షన్ భయ్య, అది కలెక్షన్ అంటారా? నిజం చెప్పాలి, కలెక్షన్. ఇప్పుడు 2 weeks నువ్వు సినిమా వేరే సినిమా రిలీజ్ కాకుండా ఈ సినిమాకి టికెట్ పెంచినప్పుడు ఆటోమేటిక్ కలెక్షన్లు వస్తాయి కదా. అది మన కలెక్షన్ కోసం మనం క్రియేట్ చేసుకున్నట్టే. ఇప్పుడు అసలు నువ్వు అన్ని సినిమాలు ఓపెన్ రిలీజ్ చేసి ప్రతి ఫ్రైడే కూడా రిలీజ్ చేయొచ్చు. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత ఫ్రైడే సినిమా రిలీజ్ చేయొచ్చు కదా, చేయనియరు కదా. ఎందుకంటే మెయిన్ కలెక్షన్లు తగ్గిపోతాయి, వేరే సినిమా ఒకళ్ళు బాగుంటుంది అది ఇట్ అవుతుంది అన్న ఒక థాట్స్లో ఉంటారు. అయితే ఇప్పుడు సీన్స్ ఇప్పుడు January 11th ఎందుకు యాడ్ చేసినట్టు? ఇప్పుడు ఒక కాంట్రవర్సీ నడుస్తుంది పుష్ప 2 మీద, కాంట్రవర్సీ నడుస్తుంది అల్లు అర్జున్ మీద. మంచి అందరికి ఎట్లా ఉందంటే ఫ్యాన్స్కి ఏమో ఒక ఉడుకు రక్తం కదా, ఏదో చేయాలి ఏదో చేసేయాలని ఉన్నది. ఒక్కసారి రిలీజ్ అయినాక అది మంచిదో చెడ్డదో అయిపోయింది అంతే, ఇంకా అక్కడికి వదిలిపెట్టాలి. మళ్ళీ సీన్స్ కలిపి ఆటోమేటిక్ కూడా ఆ సినిమాలు కూడా నిజంగా మాట్లాడుకుంటే కూడా సీన్స్ అన్ని కూడా కలిపినట్టున్నాయి భయ్య. అంటే సినిమా మొత్తం చూస్తుంటే కూడా ఫస్ట్ ఎట్లుంది పుష్ప 1 ఎలా ఉంది, సినిమా మామూలు లేదు, సాలిడ్ బొమ్మది. నెక్స్ట్ పుష్ప 2 కూడా వస్తే మామూలు ఇంకా వేరే తీరుగా తీసుకొస్తారు సుకుమార్ గారు అనుకున్నాం, కానీ అసలు కొన్ని సీన్స్ అయితే అతుకుపెట్టినట్టు. అసలు మన ట్రైలర్లో కొన్ని చూపించారు మామూలుగా పుష్ప నల్లమల్ల ఫారెస్ట్లో ఎక్కడో కనపడ్డాడు ఏదో ఆచూక అవన్నీ సీన్స్ అసలు లేనే లేవు అందులో. అంటే అది పుష్ప 3 ఉందా తెలియదు, ఇంకోటి ఉందా తెలియదు, కానీ మనకైతే ఇక్కడైతే ఫస్ట్ అయితే రివీల్ చేశారు కదా, ఆ సీన్స్ కూడా సినిమాలో పెట్టకపోవడం, మరి అవి తీసేయడం వల్ల ఇంకేమో అవన్నీ మళ్ళీ ఇప్పుడు కావాలని మళ్ళీ కలిపి కలెక్షన్ల గురించి, ఇంకా అది ఆ కలెక్షన్ల గురించి మేబీ కలెక్షన్ల గురించి అల్లు అర్జున్ పైకి లేపనికి తప్ప ఏం లేదు అందులో. గేమ్ చేంజర్కి ఫస్ట్ డే ఎంత రావచ్చు అనుకున్నారు? కలెక్షన్ అని చెప్పలేం భయ్య. ఇప్పుడు రేట్లను బట్టి ఉంటుంది కలెక్షన్. 2 daysకో తిరిగి ఉంటుంది, 3 daysకో తిరిగి ఉంటుంది, అలా అని లేదు. కానీ ఈజ్ ద బెస్ట్ కలెక్షన్స్ అయితే వస్తాయి నాకు తెలిసి. అయితే బెస్ట్ కలెక్షన్ ఈజ్ మీరు అన్నట్టు ఇప్పుడు అల్లు అర్జున్ అన్నారు కదా, నాకు తెలిసి గేమ్ చేంజర్కి పుష్ప 2 దాటిపోతుంది అనుకుంటున్నాను. పుష్ప 2 ఇప్పుడు 1800 కోట్ల వరకు వచ్చింది టోటల్గా. ఇంకా 2000 వేసుకోండి మామూలుగా. ఇప్పుడు ఇదే ఇంకా నడుస్తుంది కదా పుష్ప 2, ఇది 2000 వేసుకోండి, అదో 2500 దాకా వేసుకోవచ్చు. అంటే అంతే కదా భయ్య, బిజినెస్ అంతే. ఇప్పుడు సపోర్ట్ ఉంది, సినిమా బాగుంది, శంకర్ గారి డైరెక్షన్, ఇక అది వేరే లెవెల్ ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు నాకైతే. అన్న సంక్రాంతికి వచ్చే మూవీస్లో ఏ మూవీ కోసం మీరు ఎక్సైటెడ్గా ఉన్నారు? అన్ని మూవీస్ కోసం, అన్నీ మనకు కావాల్సిన హీరోలే అందరూ. మనకి ఇప్పుడు ఈ హీరోకే నేను పెద్ద తోపుని, నాకు ఆయన పెద్ద ఇది కాదు, అందరూ సినిమాలకి ఎంజాయ్ చేస్తాం. ఈ 10వ తారీఖున గేమ్ చేంజరు, 12 దబిడి దిబుడు, తర్వాత మన వెంకటేష్ గారు, తర్వాత ఇంకా చాలా సినిమాలు చిన్న చిన్నవి వస్తూ ఉన్నాయి కదా, అన్నీ కవర్ చేసేస్తాం. ఇక ఎక్కువ రిస్క్ తీసుకోము, టికెట్ దొరికితే వెళ్తాము, లేదంటే ఒక 3 రోజుల తర్వాత వెళ్తాం. అయితే ఇప్పుడు పుష్ప 2కి ఒక 20 minutes సీన్స్ కూడా యాడ్ చేశారు కదా, సో గేమ్ చేంజర్ మీద ఈ కలెక్షన్ ఎఫెక్ట్ ఏమైనా పడే ఛాన్స్ ఉందా దానివల్ల? ఇప్పుడు ఎందుకు యాడ్ చేసినట్టు?
దానికి దీనికి తేడా ఏమి ఉండదండి. ఇప్పుడు ఏ సినిమాకు ఆ సినిమా. ఇప్పుడు దీనికి 20 నిమిషాలు సినిమా యాడ్ చేశారని చెప్పి రామ్ చరణ్ గారి సినిమా చూడడం మానేస్తారా? కొన్ని రామ్ చరణ్ గారి సినిమాకు ఒక అరగంట తగ్గించాం, సినిమా ఏమైనా నష్టం అవుతుందా? మళ్ళీ చూస్తారు కదా. అదే ఎవరికి ఉండే కెపాసిటీ డైరెక్టర్కి ఉంటుందండి. అయితే ఇప్పుడు ఇక్కడ బెనిఫిట్ షోస్ లేవు, టికెట్ హైక్స్ కూడా లేవు. కలెక్షన్ ఎంతవరకు రావచ్చు? కలెక్షన్ అంటే యాక్చువల్గా పండగకి ఎవరికాళ్ళు బిజీగా ఉంటారు. ఆంధ్రలో అయితే మాత్రం కేవలం సినిమానే పండగ. సినిమా చూస్తే అది పండగలా ఫీల్ అవుతాం మేము అందరం కూడా. సో చెప్పలేం, పండగ వెళ్ళిపోయిన తర్వాత అసలైన టాక్ బయటపడుతుంది. అది ప్రతి సంక్రాంతికి ఉన్న ఆనవాయితీ అది. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయిందండి, సూపర్ డూపర్ హిట్ అయింది, మళ్ళీ 2 రోజులు ఆ సినిమా బాగుందని ఈ బజ్ దానికి వెళ్తుంది. అట్లా వెళ్తుంది. కానీ పండగ అయినా ఒక 6 రోజుల తర్వాత అసలైన హిట్ ఏంటి అనేది మనకు బయటపడుతుంది. అలాగని చెప్పి ఏ సినిమా చూడడం మానేరు. అంటే ఫస్ట్ డే గేమ్ చేంజర్కి ఎంతవరకు రావచ్చు టోటల్గా? ఇప్పుడు అంటే పుష్ప 2 బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది కదా, సో అంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉందా? చెప్పలేమండి. ఇప్పుడు కోట్లు కాదు మనకు ముఖ్యం, ఆడియన్స్ ఎంతవరకు నచ్చింది, ఆ చూసిన వాడు సినిమా ఎన్నిసార్లు చూస్తున్నాడు, అది కావాలి. కానీ ఎన్ని వేల కోట్లు వస్తే ఎవరికి కావాలి? అవునా కదా. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా నేను 10 సార్లు చూశానండి. 10 సార్లు 10 మూళ్ళు పెట్టి 3,000 పెట్టి సినిమాకి వెళ్ళాను నేను. అలాంటిది ఇంకో సినిమాకి ఒక టికెట్ 3,000 చొప్పున వెళ్తే కలెక్షన్ ఎక్కువ వస్తుంది. నోట్ దిస్ పాయింట్. అది అవునా కదా. మనం నచ్చిన సినిమా ఎన్నిసార్లు చూసాము, మనకి ఇంకా ఫోన్లో ఎన్నిసార్లు చూసాం, ఐబొమ్మలో ఎన్నిసార్లు చూసాం. నచ్చాలి సినిమాని. నేను ఎప్పుడు కలెక్షన్ గురించి ఎప్పుడు దాన్ని పట్టించుకోను. అది ప్రొడ్యూసర్ పట్టించుకోవాలి, మనకెందుకు మనం పెట్టుబడి పెట్టామా. సంక్రాంతి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? సంక్రాంతి విన్నర్ ఇప్పుడైతే చెప్పలేమండి. అందరూ విన్నర్సే. ఎవరు రన్నరో ఎవరు విన్నరో మనకి 18వ తారీఖున తెలుస్తుంది. బ్రో, సంక్రాంతి మూవీస్లో ఏ మూవీ కోసం వెయిటింగ్? వెయిటింగ్ అని చెప్పొచ్చు అన్న. నాకు బాగా అన్ని సినిమాలు చూడాలని కోరుకుంటున్నా. సంక్రాంతికి వస్తున్న సినిమా కానీ, గేమ్ చేంజ్ సినిమా కానీ, డాకు మహారాజ్ కానీ, సో వీటి 3 మీద నాకు చాలా వెయిటింగ్ ఉంది. కానీ చూసుకున్నట్టయితే ఈసారి ట్రైలర్ రిలీజ్ అయినాయి, 3 ట్రైలర్ రిలీజ్ అయినాయి. ఫస్ట్ ట్రైలర్ ఏమో 58 మిలియన్స్ పోయింది గేమ్ చేంజర్. డాకు మహారాజ్ 18 మిలియన్స్ పోయింది. సంక్రాంతికి వస్తున్నాం ఏమో 9 మిలియన్స్ 8 మిలియన్స్ పోయింది. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవద్దు ఏ సినిమాకి ఎట్లా బజ్ ఉంది. కానీ ఒక చెప్తాను, మనం హోటల్కి వెళ్తామన్నా, హోటల్కి వెళ్తుంటే మనకి వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, మీల్స్ ఉంటుంది. సో నా డబ్బులు ఉంటే నేను పెద్ద ఫుడ్ తింటా, నాన్ వెజ్ తింటా, డబ్బులు లేకుండా వెజ్ తింటా, ఇంకా డబ్బులు లేకుండా మీల్స్ తింటా. సో నేను ఏంటంటే మూడు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీ ప్రజలకు నేను రిక్వెస్ట్ చేయాలంటే, డబ్బులు ఉంటే మంచి సినిమా చూడండి, డబ్బులు లేకుంటే ఇంకో సినిమా చూడండి. కానీ అన్ని సినిమా చూడండి, అన్ని సినిమా ఇటీవల మనస్ఫూర్తి ఒకటిన దీపావళి సినిమా అప్పుడన్నా కాసిమ రిలీజ్ అయింది, అమరన్ సినిమా రిలీజ్ అయింది, లక్కీ భాస్కర్ రిలీజ్ అయింది. ప్రజలు ఇంత గొప్పలు అంటే వాళ్ళ నచ్చిన సినిమా కాకుండా పక్క సినిమా కూడా చూశారు. అది నిజంగా చాలా గొప్ప విషయం చెప్పొచ్చు. 3 సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు అది రిపీట్ అయితే నమ్మకం నాకు కలిగింది. 3 సినిమాలు మంచి హిట్ కావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు పుష్ప 2లో సీన్స్ యాడ్ చేస్తున్నారు కదా Jan 11th నుంచి. సో ఇది గేమ్ చేంజర్కి పోటీగా యాడ్ చేస్తున్నారు, కలెక్షన్స్ ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? నాకు కూడా 1 పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపించింది అన్న, అది అవసరమా? అలా 30 days అయిపోయింది, ఒక 1 వీక్కి 2 వీక్స్ రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. మళ్ళీ ఇప్పుడు యాడ్ చేయడం ఎందుకు అంటే, ఆల్రెడీ మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లాను గొడవ నడుస్తుంది. ఈ టైంలో ఇటువంటి అవసరం అన్న ఫీలింగ్ కలిగింది. చాలామంది కూడా కామెంట్ ఏమిటంటే, అల్లు అర్జున్కి అంత పెద్ద ఇష్యూ అయినప్పుడు రామ్ చరణ్ రెస్పాండ్ కాలేదు. కాబట్టి ఆ కోపంతో ఇప్పుడు రామ్ చరణ్కి బదులుగా రామ్ చరణ్ దాడి చేయని కోసం అల్లు అర్జున్ ఇప్పుడు దించుతున్నాను అంటారు. కానీ నాకు అనిపించింది అన్న, వాళ్ళు ఆల్రెడీ బాహుబలి ఇక్కడ లేపేశారు, నాన్ బాహుబలి లేపేశారు, బాహుబలి ఇక్కడ లేపేశారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఈసారి పొంగల్కి దంగల్ రికార్డు లేపేది మనం ఫిక్స్ అయిన అంటారు. అందుకోసం యాడ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. నాకు 1 పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు ఆడియన్గా TFI పిచ్చోడిగా 3 సినిమాలు హిట్ కావాలంటే మాత్రం ఇది కొద్దిగా వెనుకడ చేస్తే బాగా. చూడన్నా మన దిల్లోకి మాట్లాడాడు, గేమ్ చేంజర్ ఎక్కువ ప్రమోషన్ చేయలేకపోయాము అంటే ప్రజలందరూ ఇంకా పుష్పాలా మునిగిపోయినారు. నేపాల్లో అసలు కొత్త సినిమాలు రిలీజ్ అయిపోయి కూడా ప్రజలు ఏంటంటే మా పుష్ప సినిమాని కావాలని కోరుకుంటారు. సో నువ్వు అన్నాను కాదన్నా, పుష్ప ఇంకా ఆ ఫేవర్ నుంచి బయట రాలేదు. కాబట్టి ఈ టైం 20 minutes యాడ్ చేయడం అవసరమా అన్న ఫీలింగ్ కలిగింది. ఈ సినిమాకి దెబ్బ పడే ఛాన్స్ ఉందన్న. అయితే ఇప్పుడు కలెక్షన్ పరంగా ఎంతవరకు ఉంటుంది గేమ్ చేంజర్కి ఫస్ట్ డే కానీ, లేదంటే టోటల్ కలెక్షన్ చూసుకుంటే ఎలా ఉండొచ్చు కలెక్షన్? సో నేను అనుకుంటున్నా గేమ్ చేంజర్కి 100% 2,000 కోట్లు కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కాకపోతే ఫస్ట్ డే టాక్ బట్టి డిసైడ్ అవుతున్నా, ఎందుకంటే బెనిఫిట్ షోస్ లేవు, ప్రీమియర్ షోస్ లేవు. కాబట్టి సో ఫస్ట్ డే ఫస్ట్ టాక్ పాజిటివ్ రివ్యూ వస్తే మాత్రం సినిమా నోడ్ ఆపలేడు అన్న. గేమ్ చేంజర్ శంకర్ ప్లస్ ఏంటంటే, ఫస్ట్ డే టాక్ నెగిటివ్ వచ్చినప్పటికీ సెకండ్ షో, థర్డ్ షో, సెకండ్ డే తర్వాత మాత్రం కలెక్షన్ దూసుకుపోతుంది. సో ఈ సినిమా ఏంటంటే యాక్చువల్ పవన్ కళ్యాణ్ తీయాల్సిన సినిమా ఇది. ఈ సినిమా ఇప్పుడు బాబాయ్ కాకుండా అబ్బాయి చేస్తాను. కాబట్టి చూడన్నా శంకర్ గొప్పతనం ఏంటంటే, తను కమల్ హాసన్తో సినిమా చేశాడు, రజనీకాంత్ సినిమా చేశాడు. ఫస్ట్ టైం ఒక తెలుగు యాక్టర్ రామ్ చరణ్తో చేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ అన్న
సుకుమార్ మన పుష్ప సుకుమార్ అంటారని ఇదే సుకుమార్కి రంగస్థలం ద్వారా ఇండస్ట్రీ ఇచ్చాడు. ఇదే ఎస్ఎస్ రాజమౌళికి రామ్ చరణ్ అన్న ఆల్ టైమ్ ఇండస్ట్రీ మగధీర ఇచ్చాడు. కాబట్టి ఎక్కడో చరిత్ర మొదలు తన యాత్ర త్రిబుల్కి వచ్చి ఆస్కార్కి వచ్చింది. డిసిప్లిన్ కేర్ ఆఫ్ పీటర్ అంటే రామ్ చరణ్ కాబట్టి మంచి సైలెంట్ వస్తాడు, సాలిడ్ కొడతాను నమ్మకం నాకు కలిగింది. ట్రోల్ చేసి వాళ్ళు ట్రోల్ చేసి ఉంటారు కానీ 100% మంచి హిట్ కొట్టాలనుకుంటాం. ట్రైలర్ అన్న 150 మిలియన్స్ కొట్టింది కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత బజ్ ఉందని. బ్రో సంక్రాంతి మూవీస్లో ఏ మూవీ కోసం వెయిటింగ్? సంక్రాంతి బరిలో ఒక సీనియర్ సినిమా చూసుకున్న, ఒక మిడిల్ సినిమా ప్లాట్ఫామ్ చూసుకున్న, అండ్ ఎవరిని తక్కువ అంచనా వేయలేము. ఎవరి కష్ట ఫలితం అనేది భగవంతుడు డిజైన్ చేస్తే ప్రేక్షకుడు నిర్ణయిస్తాడు. నా 6th సెన్స్ ప్రకారం గేమ్ చేంజర్ కానీ, అలాగే సంక్రాంతికి వస్తున్నామని కానీ, ఇంకా ఫస్టే చెప్పాల్సిన మాట చివరి చెప్తున్నాను, డాక్ మహారాజ్. ఎవరిని మనము తక్కువ స్థానంలో అంచనా వేసుకోలేం. ఒక మూవీ లవర్గా చెప్పాలంటే కనుక పోటాపోటీ అనేది ప్రేక్షకుడే డిసిషన్ తీసుకుంటాడు. కాబట్టి నేను కూడా మీరు అడిగిన క్వశ్చన్కి హోల్డ్లో పెడుతున్నాను కాదు, బట్ ఎవరిని తక్కువ చేయలేం, ఎవరిని ఎక్కువ చేయలేం. ఏంటంటే ఒక సీనియర్, ఒక మిడిల్ పర్సన్ ఉన్నాడు కాబట్టి సీనియర్స్కి ఎక్కువ మనం మాట్లాడకూడదు, మిడిల్ పర్సన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. కాబట్టి అందరికీ గుడ్ సక్సెస్ రావాలా, అందరికీ ప్రేక్షకుడు ఆదరిస్తారు. మన తెలుగు ప్రేక్షకులకు సంబంధించిన 3 కూడా తెలుగు జోనల్కి సంబంధించినయే. బట్ మనం తమిళ్ స్క్రిప్ట్స్ ఏం తీసుకోవట్లేదు. ముఖ్యంగా పాయింట్అవుట్ చేయాలని కాదు, ఓపెన్గా చెప్పాలంటే శంకర్ గారి కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రజెంట్ తెలుగులో స్ట్రైట్గా చేయలేదు. మన దిల్ రాజు గారి బ్యానర్ మనకు అందరికీ తెలిసిన బ్యానరే, మన కుటుంబం లాంటి బ్యానరు. అలాంటి బ్యానర్లో తెలుగు సినిమా స్ట్రైట్గా చేయటం అనేది ఒక గర్వ తగ్గించిన విషయము. అంత సౌత్ మంచి అప్ అండ్ డౌన్లు ఫేస్ చేసిన డైరెక్టరు మన తెలుగుకు వచ్చి మన ప్రొడక్షన్ వాళ్ళతో అసోసియేట్ అయ్యారంటే అది ఒక మంచి విజయానికి పరిష్కారం అనుకోవచ్చు. అలాగే వెంకటేష్ గారు అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఆయన చాలా తక్కువ చేస్తారు. తక్కువ చేసినా కూడా పర్ఫెక్ట్ సక్సెస్ అనేది ఆయన సొంతం చేసుకుంటారు. ఆయన ఒక ఫ్యామిలీ హీరో అని చెప్పచ్చు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్న కాకుండా అంతకుముందు నుంచి కూడా ఆయనకు మంచి కెరీర్ ఉంది. కాబట్టి ఇంకా మన బాలయ్య గారి గురించి చెప్పాలంటే నాకు వణుకొస్తుంది. ముఖ్యంగా బాలయ్య గారికి విష్ చేయడమే తప్ప ఆయన కాన్ఫిడెంట్గా చెప్పలేను, డిస్కరేజ్ చేసే విధానంగా మాట్లాడలేను. ఎందుకంటే నా బ్రెయిన్లో కూడా డిబిడి అయిన సౌండ్స్ అయినా పడుతున్నాయి. బట్ అందరూ గుడ్ పర్ఫార్మెన్స్, అందరూ మంచి కెరీర్ ఉన్న వాళ్ళే. ఎక్స్పెక్టేషన్ అంటే కనుక రీసెంట్లీ పుష్ప అనేది ఎంత క్రియేట్ చేసిందో అంటే పాజిటివ్ నెగిటివ్ అది సెకండరీ అనుకోండి. ఒక తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించింది స్ట్రైట్ మూవీ పుష్ప మన బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది. అదొక వండర్ఫుల్ విజయం అనుకోవచ్చు. ఎందుకంటే త్రిబుల్ ఆస్కార్ కూడా ఎంత ముందుకెళ్ళిందో తెలుసు. బట్ పోటాపోటీగా బాలీవుడ్ సినిమాలు కూడా ఈరోజు డౌన్ అయ్యి మనకు తెలుగు సినిమాలే హాలీవుడ్ రేంజ్కి వెళ్తున్నాయంటే ఇంకా గ్లోబల్ స్టార్ గురించి చెప్పాల్సింది వాస్తవంగా ట్రైలర్ చూసిన విధానంలోనే 2 hours 45 minutes సబ్జెక్ట్ ప్రకారం దిల్ రాజు గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే రాజకీయం అనేది కామనే. ఆ రాజకీయంలో హీరో వేరియేషన్స్ అనేది చాలా షేడ్స్ కనబడుతున్నాయి. పుష్పకి ఇప్పుడు మళ్ళీ సీన్స్ యాడ్ అవుతున్నాయి 11వ తారీఖు నుంచి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఓల్డ్ న్యూ ఈ రెండింటి మధ్యన పోరు. ఇప్పుడు ఆ సీన్స్ యాడ్ చేయడం అనేది పుష్ప 2లో గేమ్ చేంజర్కి పోటీగా యాడ్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఆ మూవీ మీద ఈ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా, కలెక్షన్ ఎఫెక్ట్? కలెక్షన్ ఎఫెక్ట్ అంటే రెండు కూడా సీక్వెల్ అయినా ఆశ్చర్యం లేదు. ఈ సీన్స్ యాడ్ చేస్తాం అనేది ఏంటంటే ప్రేక్షకుడికి ఇంకా ఆహ్లాదపరచాలని. బట్ ఆల్రెడీ చూసిన వాళ్ళే ఇప్పుడు చూశారు. ఇప్పుడు ఈ సీన్స్ అనేది 1/2 hour సీన్స్ యాడ్ చేస్తామంటే అది మామూలు విషయం కాదు. బట్ స్టోరీ కూడా ఏంటంటే గూస్ బంప్స్ వచ్చే స్టోరీ కాబట్టి దాన్ని ఇప్పుడున్న కలెక్షన్స్ కాక కలెక్షన్స్ పెరుగుతాయి. దానికి మించి ఇంకా ఇది చరణ్కి ఒక రకంగా చెప్పాలంటే 1 man షో చేశాడని చెప్పచ్చు గేమ్ చేంజర్లో. దీనికి కూడా హోప్స్ ఉన్నాయి. బట్ రిజల్ట్ వెయిట్ అండ్ సీ. కలెక్షన్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు గేమ్ చేంజర్కి ఫస్ట్ డే నాకు తెలిసి నేను నిర్ణయించుకునేది ఏంటంటే ఈజీగా 200-250 మధ్యలో క్రాస్ అవుతుంది. సో ఏంటంటే గ్లోబల్ స్టార్ అంటే ఆ మాత్రం రేంజ్ అనేది ఆడియన్స్ కాదు, ఆల్ ఓవర్ ఇండియన్ వాళ్ళకే ఉంటుంది. టోటల్ కలెక్షన్ ఏమైనా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందా? 1800 crores అబౌవ్ వచ్చింది. ఇప్పుడు నేను బ్రేక్ అయిందని చెప్తాను.
ఫర్క్ ఏమవుద్దంటే అది క్రాస్ అయిందనుకో దాన్ని ఎలా డైజెషన్ చేసుకోవాలి అంటే బ్యాడ్ అని కాదు సక్సెస్ అని కాదు సమ్ హోప్స్ ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.